టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమి మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025-26 దేశవాళీ సీజన్లో బెంగాల్ తరపున ఆడి మహమ్మద్ షమి ఏకంగా 67 వికెట్లు పడగొట్టినప్పటికీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ షమిని టీమిండియాలోకి రీకాల్ చేయలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమిని సెలెక్టర్లు పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు షమి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు చాలా నిర్మోహమాటంగా స్పందించారు. కేవలం వయస్సును బట్టి కాకుండా తన ఉత్సాహం తగ్గినప్పుడే ఆటకు స్వస్తి పలుకుతారని సెలెక్టర్లకు పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ప్రస్తుతానికి తనకు రిటైర్మెంట్ ఆలోచనలు లేవు అన్నాడు. ఒకవేళ ఆ ఆలోచన మనసులోకి వచ్చిందంటే మనం ఇప్పటికే అలసిపోయామని అర్థం అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నిద్రలేచిన తర్వాత క్రికెట్ పట్ల బోర్గా ఫీల్ అవుతానో ఆ రోజే వీడ్కోలు ప్రకటిస్తారని షమి పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఫిట్ గా ఉన్నారని, ఆటను ఎంజాయ్ చేస్తున్నారని, ఫలితాలు కూడా సానుకూలంగానే ఉన్నాయని షమి ధీమా వ్యక్తం చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్ చేర్చడంలో షమి కీలక పాత్ర పోషించాడు. అయితే గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్లకు T20 వరల్డ్ కప్కు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని సెలెక్టర్లు యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రయాణంలోనూ ఈ సీనియర్ పేసర్ కొన్ని ఆసక్తికర మార్పులు ఎదుర్కొన్నాడు. 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ షమీని కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో రాణించకపోవడంతో షమీని విడుదల చేసింది. ప్రస్తుతం షమి లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ట్రేడ్ అయ్యాడు. కొత్త జట్టు తరపున రాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో ఎన్ని వికెట్లు తీసినా బౌలింగ్ రిథం బాగుందా లేదా అనే దానిపైనే దృష్టి పెడతారని షమి వ్యాఖ్యానించాడు. సెలెక్టర్లు పక్కన పెట్టినా తనలో ఇంకా కసి తగ్గలేదని, వికెట్ల వేట కొనసాగిస్తారని షమి చెప్పకనే చెప్పాడు.